క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి దేవుని అనుదిన ధ్యానములు, దేవుని వాక్యమును ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మన దైనందిన జీవితంలో మనకు చాలా దేవుడిగా మన దేవుడు ఉన్నాడు. మన అనుదిన జీవితానికి, ప్రత్యేకించి ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన ఆత్మీయ మన్నాను ఆయన పంచిపెడుతున్నాడు. కాబట్టి ఆ ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరిస్తూ ఆధ్యాత్మిక బలాన్ని, పుష్టిని పొందుటకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని కుటుంబాలుగా చేరి, మరి దినములో అనుకూల సమయంలో మరి కుటుంబాలుగా చేరి ఈ ధ్యాన కూడికలో పాల్గొందాలని చెప్పి మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. మీ శ్రేష్టమైన సమయం మీరు అనుగ్రహించిన తరుణం ప్రభువా స్తుతులు చెల్లిస్తూ మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మీ సన్నిధి ప్రస్తుతం మా మీద కృమ్మరింపచేయమని మేము జ్ఞాపన చేస్తున్నాం. మీ ఆశీర్వాదాన్ని, మీ ఆనందాన్ని మాకు అనుగ్రహించండి. ఆధ్యాత్మిక పోషణ మాకు అనుగ్రహించండి. నీ వాక్యం ద్వారా శ్రద్ధ తీర్చబడ్డకు మీ సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 393వ కీర్తన, నీ చరణములే నమ్మితి నమ్మితి అనే కీర్తన పాడుకుందాం. 393వ కీర్తన. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే. మిక్కిలి మ్రోక్కుదు మ్రోక్కుదు మ్రోక్కుదు, మిక్కిలి మ్రోక్కుదు మ్రోక్కుదు మ్రోక్కుదు. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. న్యాయము కాని నా క్రియలన్నీ, న్యాయము కాని నా క్రియలన్నీ దేవ రోయుచు త్రోయకు త్రోయకు త్రోయకు, రోయుచు త్రోయకు త్రోయకు త్రోయకు. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. చంచల బుద్ధి వంచన ఎద్ది, చంచల బుద్ధి వంచన ఎద్ది. ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే, ఉంచక త్రుంచవే త్రుంచవే త్రుంచవే. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. యేసుని తోడా నెవ్వరు సాటి, యేసుని తోడా నెవ్వరు సాటి. దోషము బాపును బాపును బాపును, దోషము బాపును బాపును బాపును. నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 17 నుంచి చివరి వరకు గల వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 17 నుంచి 23 వరకు. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేత నుండి పుచ్చుకుని త్రాగిన దాన
తూలిపడ చేయు పాత్రలోనిదంతటినీ త్రాగినదానా నిలువుము. ఆమె కన్న కుమారులందరిలో ఆమెకు దారి చూపగల వాడెవడూ లేకపోయిను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకున్న వాడెవడూ లేకపోయిను. ఈ 2 అపాయములు నీకు సంభవించింది. నిన్ను ఓదార్చగల వాడెక్కడ ఉన్నాడు? వాడు నాశనము కరువు ఖడ్గము నీకు ప్రాప్తించును. నిన్నెట్లు నేను ఓదార్చుదును. నీ కుమారులు మూర్ఛిల్లిన్నారు, దుప్పిగలలో చిక్కుపడినట్లు వీధులన్నిటి చివరిలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండి ఉన్నారు. ద్రాక్షారసము లేక ఏ మత్తురాలవై శ్రమపడదానా, ఈ మాట వినుము. నీ ప్రభువు యెహోవా నీ జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఇదిగో, తూలి పడచేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసుకుని ఉన్నాను. నీవిక దానిలోనే తాగవు. నిన్ను బాధపరచు వారి చేతులు దాన్ని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందకు వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచితివి కదా. వారికే ఆ పాత్రను త్రాగా నిచ్చెదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, 51వ కీర్తనలోని కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తూ ముందుకు సాగుతున్నాం. మరి ఇక్కడ గత దినము చెప్పిన రీతిగా ఇది ఒక సంభాషణగా మనం భావించవచ్చు. మరలా జ్ఞాపకం చేసి 51వ అధ్యాయము మొదటి 7 వచనాలు దేవుడు మరి వారితో మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మరి అదే రీతిగా మొదటి 8 వచనాలు 9 నుంచి మరి 11 వచనాలు చూస్తే అది ప్రజలు మాట్లాడినట్టుగా, అనగా ప్రజల యొక్క రెస్పాన్స్గా కనిపిస్తుంది. అలాగే 12 నుంచి 16 వరకు తిరిగి దేవుడు మాట్లాడినట్టుగా కనబడుతుంది. 17 నుంచి మరి ఇరువురి సంభాషణ మనకు కనిపిస్తుంది. అనగా దేవుడు తన సంభాషణ కొనసాగింపచేస్తూ ఆ ప్రజలకు తన ఊరట లేకపోతే తన ఓదార్పు గురించి కొన్ని మాటలు చెప్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. సో యెరూషలేమా లెమ్ము లెమ్ము అంటూ 17వ వచనంలో మనకు కనబడిన ఆ మాట మరి మనకు ముందు కూడా కనిపిస్తూ ఉంది. మరి నేనే మిమ్మల్ని ఓదార్చువాడును అంటూ మరి ఆయన మాట్లాడిన మాటలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రీతిగా దేవుని ఆశీర్వాదం లేకపోతే దేవుని కృపను పొందడానికి మరి అయోగ్యులుగా ఉన్న ఆ ప్రజలకు దేవుడు ఏ రీతిగా తన ఉగ్రత రానిచ్చాడో, ఆ ఉగ్రత తొలగిపోవునట్లుగా దేవుడు వారు పాపముతో పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఏ రీతిగా ఆలకించాడో, ఆలకించబడిన తర్వాత ఆ దేవుని రెస్పాన్స్ ఏ రీతిగా ఉందో ఈ అధ్యాయంలోని వివిధ భాగాలు తెలియజేస్తున్నాయి. 9వ వచనంలో యెహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుకుము అన్న రీతిగా 17వ వచనంలో యెరూషలేమా లెమ్ము లెమ్ము అంటూ పలికిన మాటలు గమనిస్తే, అక్కడ 9వ వచనంలోనేమో యెహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుక్కున్న నిమ్ము అంటూ ప్రజలు అడిగారు. మరి 17వ వచనంలో ప్రభు అడుగుతున్నాడు యెరూషలేమా లెమ్ము లెమ్ము అని. అక్కడ ప్రజలు అడిగారు లెమ్ము లెమ్మని, ఇక్కడ ప్రభు అడుగుతున్నాడు లెమ్ము లెమ్ము అంటూ. యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా, తూలిపడ చేయి పాత్రలోనందరినీ త్రాగిన దానా నిలువుము అంటూ వారు శ్రమపరచబడ్డారు, ఇబ్బంది పరచబడ్డారు, లేకపోతే నిందల పాలయ్యారు, శర జీవిత అనుభవాల్లోనికి వెళ్ళిపోయారు. దేవుని ఆలయము పడగొట్టబడింది. అదే రీతిగా యెరూషలేము ప్రాకారాలు కూలగొట్టబడ్డాయి. మరి ఆ యవనస్తులు కానీ ఆ పురుషులు కానీ శరకొలిపోబడ్డారు, వృద్ధులు చంపబడ్డారు. కేవలము దేనికి ఉపయోగపడని దశలో ఉన్న వృద్ధులు కానీ స్త్రీలు కానీ చంటి బిడ్డలు కానీ మిగల్చబడ్డారు. మిగతా వారందరికీ కూడా చెరకొనిపోబడ్డారు. అటువంటి శ్రమను దేవుడు వారికి అనుమతించాడు. కానీ వారు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో తిరిగి దేవుడు తన కృపను చూపించడం అనేది ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. అందుకే వారు చేసిన ప్రార్థన ఆలకించి ఆయన తిరిగి ఆ ప్రజలను అనగా
శ్రమ పడుతున్న ఆ ప్రజలను, లేకపోతే శ్రమను ఎవరి మీద అయితే దేవుడు అనుమతించారో ఆ శ్రమ పొందుతున్న ప్రజలు పశ్చాత్తాప పడినప్పుడు తిరిగి వారి మీదకి దేవుని కృప ఏ రీతిగా రాబోతుందో ఆ వాస్తవాన్ని ఇక్కడ తెలియచేస్తూ మొదట వారు పడిన శ్రమ గురించి కొంత క్లుప్తంగా అలంకార రీతిగా తెలియచేస్తున్నాడు. అక్కడ చూడండి, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేత నుండి పుచ్చుకొని తాగిన దాన, తూలిపడ చేయు పాత్రలోనిదంతయు త్రాగిన దాన నిలువుము. యెహోవా క్రోధ పాత్ర. పాత నిబంధన కాలంలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలు దేవునికి అవిధేయత వ్యక్తపరిచినప్పుడు, దేవుని ఉగ్రత వారి మీదకి కృమ్మరించబడినప్పుడు అనేక పర్యాయాలు, అనేక రీతులుగా, అనేక కాలాల్లో వారు శ్రమపరచబడ్డారు. సో వారి శ్రమల గురించి అక్కడ రాబడ్డ మాట అంటే క్రోధ పాత్ర అనగా పాపమునకు వ్యతిరేకంగా దేవుని ఉగ్రత పాత్ర, అవిధేయతకు వ్యతిరేకంగా దేవుని యొక్క కోపముతో కూడిన పాత్ర. ఇంకొక మాట చెప్పాలంటే పాట్ ఆఫ్ పనిష్మెంట్. ఆ పాత్రలోనిది అనగా దేవుని యొక్క ఉగ్రతకు, క్రోధానికి, లేకపోతే దేవుని యొక్క శిక్షకు సాదృశ్యము ఆ పాత్ర. పాత నిబంధన కాలంలో ఆ పాత్రను ప్రజలు స్వీకరించారు. ఎందుకంటే వారు పాపము చేశారు కాబట్టి వారు చేసిన పాపానికి ప్రతిగా వారు ఆ పాత్రను వారే పొందవలసి వచ్చింది. పాపానికి ప్రతిగా ఆ శిక్షను వారే పొందవలసి వచ్చింది. ఆ శిక్ష వారే అనుభవించాల్సి వచ్చింది. అదే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒక సత్యం ఏంటంటే, క్రొత్త నిబంధన ప్రజగా దేవుడు తన కుమారుని యేసయ్యను పంపించినప్పుడు అదే క్రోధ పాత్ర, అదే ఉగ్రత పాత్ర గెత్సెమనే వనములో యేసయ్య స్వీకరిస్తాడు. దేవుడు పాపిని ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలేదు. పాపిని ప్రేమించి పాపిని పాపములో నుంచి తప్పించి ఆ పాపానికి కావలసిన ఆ పర్యవసానం, లేకపోతే ఆ పాపానికి తగిన ఆ శిక్ష తాను భరించాడు. సో పాపానికి ఫర్గివ్నెస్ కాదు, పాపికి ఫర్గివ్నెస్, పాపికి క్షమాపణ. కాబట్టి పాత నిబంధన ప్రజలు ఏ రీతిగా అయితే దేవుని క్రోధ పాత్రను వారు స్వీకరించారో, మరి మనము క్రొత్త నిబంధన ప్రజగా ఆ క్రోధ పాత్ర అనగా మన అవిధేయత సంబంధమైన ఆ క్రోధ పాత్ర, ఆ ఉగ్రత పాత్ర, పాప సంబంధమైన జీవితానికి పొందవలసిన దైవ ఉగ్రత పాత్రను మనకు బదులుగా దేవుని కుమారుడైన యేసయ్య ఆ గెత్సెమనే వనంలో స్వీకరించాడు. నేను ఆలయంలో చాలాసార్లు చెప్పాను, దేవుని ఆ ఉగ్రత పాత్రను గెత్సెమనే వనంలో తాను స్వీకరించక ముందు ఆ మేడగదిలో తన శిష్యులను కూర్చోబెట్టి ఆ సంఘానికి సాదృశ్యమైన ఆ శిష్యగణానికి ఆయన తన చేత ఒక పాత్ర ఇస్తాడు. ఆ పాత్ర కొత్త నిబంధన పాత్ర. మీరు ఈ పాత్ర నా రక్తం అనే క్రొత్త నిబంధన, దీని నుండి త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటాడు. So he has given us the pot of forgiveness, whereas he has taken on himself the pot of God's wrath. మనకు క్షమాపాత్రనిచ్చి ఉగ్రత పాత్రను తాను స్వీకరించాడు. కానీ అదే పాత నిబంధన కాలంలో అయితే ఏ ప్రజలు పొరపాటు చేశారో, ఏ ప్రజలు మరి అవిధేయత వ్యక్తపరిచారో ఆ ప్రజలే దేవుని ఉగ్రత భరించాల్సి వచ్చింది. అందుకే ఇక్కడ రాయబడ్డ మాట, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతిలోంచి పుచ్చుకున్నది త్రాగడం ద్వారా, తూలి పడచేయు పాత్రలోనిదంతయు త్రాగడం ద్వారా నిలువుము అంటూ, ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలిగిన వాడు ఎవడూ లేకపోయేను, ఆమె పెంచిన కుమారులందరిలో ఆమె చేయి పట్టుకున్న వాడు ఎవడూ లేకపోయేను, ఈ రెండు అపాయములు నీకు కలిగెను. అనగా ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని, లేకపోతే యెరూషలేము పట్టణాన్ని ఒక స్త్రీగా పోలుస్తూ, నీకు దారి చూపు కుమారుడు ఎవడను నీకు లేకపోయాను, నీవు కనిన కుమారులు, నీవు పెంచిన కుమారులు నీకు అవసర కాలంలో అందుబాటులో లేకుండా పోయారు అని దేవుడు స్వయంగా చెప్తున్న మాటలు గమనించవచ్చు. మరి ఏమయ్యారు?
ఈనాటి కాలంలో తరచుగా కనిపించే అంశం ఏంటంటే బిడ్డలు పెరిగి పెద్దవారే కుటుంబీకులై తల్లిని తండ్రిని నిర్లక్ష్యపరిచిన అనుభవాలు కనబడుతున్నాయి. మరి నీ కుమారుడు ఏమయ్యారు అనే ఆ మాటకు ఒకవేళ ఆ బిడ్డలు నిర్లక్ష్యపరిచారా తల్లిని తండ్రిని అంటే కారణము అది కాదు. ఒకసారి మరలా ద్వితీయోపదేశ కాండము దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం మనము గమనిస్తే 17వ వచనం. ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పించగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులు ఎందైనను యువతులు ఎందైనను ముసలి వారెందైనను నెరసిన వెంట్రుకల వారెందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించాడు. సో ఏమయ్యారు నీ కుమారులు అంటే ఇక్కడ ఆ నెబుకద్నెజర్ కాలంలో ఆ యవనస్తులందరూ కూడా యువతులు కానీ యవనస్తులు కానీ మరి ముసలివారు కానీ అందరూ కూడా ఖడ్గము చేత సంహరించబడ్డారు. కొంతమంది బలాఢ్యులుగా ఉన్నవారు తెలివితేటలు కలిగిన వారిని చెరకు బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. ఆ రీతిగా పోబడ్డ వారిలో దానియేలు కానీ షద్రక్ మెషక్ అబేద్నెగోలు కానీ నెహెమ్యా ఎజ్రాలు కానీ ఎస్తేరు కానీ మొర్దెకై కానీ అటువంటి వారు. సో కాబట్టి నీ యవనస్తులు నీ కుమారులు నీ కుమార్తెలు నీకు అందుబాటులో లేరు. కారణం ఏమిటంటే కొంతమంది సంహరించబడ్డారు, కొంతమంది చెరకు కొనిపోబడ్డారు. కాబట్టి ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలిగిన వాడు ఎవడూ లేకపోయినంటే ఎవరు లేని ఆ నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టబడిన ఆ స్థితి ఆమెకు ఎలా కలిగిందంటే ఆ దోపిడికి వచ్చిన ఆ కల్దీల రాజు వారిని యవనస్తులందరినీ చంపివేశాడు, కొందరిని బానిసలుగా తీసివేశారు. ఆమె ఒంటరిగా అనగా యెరూషలేము ఒంటరిగా నిలిచింది. దేవుని పట్టణము ఒంటరిగా నిలిచింది. దేవుని మందిరము నిర్మించబడిన ఆ పట్టణము ఒంటరిగా నిలిచింది. ఎటువంటి సహాయం లేకుండా క్రోధ పాత్రను దేవుని దగ్గర నుంచి తీసుకుంది. బికాస్ వారి యొక్క అవిధేయతను బట్టి, దేవునికి వ్యతిరేకంగా చేసిన క్రియలు బట్టి, దేవుని మందిరంలో అన్య దేవతా విగ్రహాలు స్థాపించడం బట్టి, అన్య దేవతా విగ్రహాలకు బల్యర్పణ గావించడం బట్టి, దేవాలయం కొల్లగొట్టించబట్టకు మరి అవకాశం వారు ఇచ్చారు. కాబట్టి ఆ రాజులు కానీ దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాలు చివరి అధ్యాయంలో ఆ చాప్టర్ అంతా గతంలో నేను చదివాను. మరొకసారి మీరు చదవండి. వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దర్ క్యాప్టివిటీ? ఎందుకు వారు చెరకొనిపోబడ్డారో, ఎందుకు దేవుడు వారికి చెర జీవితాన్ని అనుభవించారు, వారు చేసిన ఆ అవిధేయ క్రియ ఏంటో ఆ హిజ్కియా రాజు కాలంలో జరిగినంత కూడా ఆ వాక్య భాగంలో చాలా స్పష్టంగా ఉంది. రాజులు వారి రాజులకు పాలన బట్టి యవనస్తులను ఆ ప్రవక్తలను హింసించారు, దేవుని మాటలు హేళన చేశారు, దేవాలయంలో జరగకూడని వాటిని జరిగించారు. దేవుడు వారికి శ్రమ అనుమతించారు. సో ఆమె పెంచిన కుమారులందరిలో ఆమె చేయి పట్టుకున్న వాడు ఎవరు లేకపోయాను. ఈ 2 అపాయములు నీకు సంభవించారు. మనకు ఇక్కడ ఒకటి మాత్రమే కనబడుతుంది ఏంటంటే ఆమె కుమారులందరూ కూడా మరి చెరకు కోల్పోబడ్డారు. మరి అది అక్కడ కనబడుతుంది. ఇంకొకటి బహుశా ఒకటి తనకు ఆదుకోవడానికి అందుబాటులో ఉండవలసిన తన సంతానము లేకుండా పోయారు, అనగా గర్భశోకం ఆమె కలిగింది యెరూషలేము పట్టణానికి. అదే రీతిగా ఆమెకున్న ధనాగారాన్ని అనగా పోషణ శక్తిని, స్వయం పోషక శక్తిని కోల్పోయి బానిసలుగా మిగిలిపోయారు, కట్టు బానిసలుగా మిగిలిపోయారు. కాబట్టి ఇటు ఒక రకంగా ఆర్థిక స్వేచ్ఛను వారు కోల్పోయారు, బానిసత్వ బ్రతుకుల్లోనికి వెళ్ళిపోయారు. అదే రీతిగా అండగా నిలవలసిన ఆమె గర్భఫలాలు కొందరు హతమార్చబడ్డారు, కొందరు చెరకొలిపోబడ్డారు. సో వారికి కలిగిన ఆ దైవ ఉగ్రతను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. ఆ జ్ఞాపకం చేస్తూ నిన్ను ఓదార్చగల వాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్తూ ఆ చివరిలో మనం గమనిస్తే 22వ వచనంలో నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, ఇదిగో
తూలి పడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుంచి తీసివేయుచున్నాను. దేవునికి వ్యతిరేకంగా చేసిన ఆ తిరుగుబాటును బట్టి దేవుడు తన క్రోధ పాత్రను వారిని తాగనిచ్చాడు. వారి కుమారులు కుమార్తెలు హతమార్చబడ్డారో, చెరలోనికి తీసుకెళ్ళిపోబడ్డారు. ఎప్పుడైతే ఆ సంతానం పశ్చాత్తాప పడిందో వెంటనే దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఇదిగో తూలి పడచేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుంచి తీసివేయుచున్నాను. నీవిక దానిలోనిది తాగవు, నీవిక దానిలోని తాగు అనగా ఇక మీదట నా ఉగ్రత, నా క్రోధము నీ మీదికి రాదు. ఎప్పుడైతే ఆయన ప్రజలు పశ్చాత్తాపడ్డారో, ఎప్పుడైతే ఆ ప్రజలు దేవుని ఉగ్రతను బట్టి, ఆ దైవీ స్థితిని బట్టి దేవుని క్షమాపణ వేడుకున్నారో, దేవుని సహాయాన్ని కోరుకున్నారో, దేవుడు రోషము కలిగిన వాడు మాత్రమే కాకుండా క్షమాపణ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు కనుక అంటున్నాడు, నీ చేతిలోని ఆ ఉగ్రత పాత్రను నేను తీసుకుంటున్నాను, ఆ పాత్ర నీ నుంచి తొలగిస్తున్నాను. నీవిక ఆ ఉగ్రత పాత్రను నేను తాగు. కానీ విచిత్రంగా మరొక విషయం అంటే, నిన్ను బాధపరుచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. ఏ కల్దీలైతే యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి యెరూషలేము దేవాలయం నిర్మూలన చేసి యెరూషలేము ప్రాకారాలు పడగొట్టి అందులోని యవనస్తులను కానీ వృద్ధులను కానీ తలనెసిన వారు కానీ సంహరించి కొందరిని చెరగొనిపోయి ఒట్టి బీడు భూమిగా ఉండే స్థితిలో అనగా స్త్రీలను, పసిబిడ్డలను, ఏమాత్రం ఉపయోగం లేని వృద్ధులను విడిచిపెట్టిన రీతిగా ఒక ఎడారు భూమిగా, ఒక బీడు భూమిగా మార్చబడిన ఆ ప్రదేశానికి దేవుడు చెప్పిన మాట అంటే, ఆ క్రోధ పాత్రను మీ దగ్గర నుంచి తీసివేస్తున్నాను, ఆ ఉగ్రత పాత్రలోనేది మీకు మీద తాగదు. అది ఎవరికి ఇస్తున్నారంటే, నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. నిన్ను బాధపరగా ఎవరైతే బాధపరిచారో ఈ 70 సంవత్సరాల జన జీవితంలో వారికి నీవు అనుభవించిన ఈ పనిష్మెంట్ వారి చేతికి అందిస్తున్నాను. ఒకసారి యెషయా గ్రంథంలోనే 47వ అధ్యాయం 5వ వచనమును 8-9 వచనాలు చదువుదాం. 47, 5, 8, 9. కల్దీయుల కుమారి మౌనముగా ఉండి చీకట్లోనికి పొమ్ము, రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు. 8వ వచనం. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుతూ, నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరు లేరు, నేను విధవరాలనే కూర్చున్నను, పుత్రశోకము లేకుండా నేను చూడనని అనుకుంటున్నానా? ఈ మాట వినుము. ఒక్క దినములోగా, ఒక్క నిమిషంలోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును అంటూ చెప్పిన మాటలు కాబట్టి ఈ రెండును నీకు సంభవించును. ఏం సంభవిస్తాయండి? పుత్రశోకము, వైధవ్యం. ఎవరికండి? కల్దీయులకు. కల్దీయులు ఎవరండి? యెరూషలేము దేవాలయం నిర్మూలన చేసి యెరూషలేము దేవాలయాన్ని దోచుకుని ఇశ్రాయేలు ప్రజలను మరి బానిసలుగా పట్టుకుని పోయిన ఆ దేశానికి ఉద్దేశించినమాట. ఈ రెండు నీకు సంభవించు. మరి పైన 51వ అధ్యాయంలో 19వ వచనం ఈ రెండు అపాయములు నీకు సంభవించిన దాన్ని దీనికి పోలిస్తే, ఒకవేళ ఈ పోలిక చొప్పున చూస్తే రెండు అపాయాలు ఏంటంటే, ఒకటి వైధవ్యము, రెండవది పుత్రశోకం. సో ఈ రెండు కల్దీయుల మీదకి నేను అనుమతిస్తున్నాను. ఎందుకంటే నిన్ను బాధ పెట్టారు కాబట్టి, నిన్ను అవమానపరిచారు కాబట్టి, నిన్ను దోచుకున్నారు కాబట్టి, దేవాలయం నిర్మూలన చేశారు కాబట్టి. దేవుని ప్రజలు దైవ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారి మీదకి శ్రమను అనుమతించాడు. అలాగే ఆ శ్రమపరిచిన వారు 70 సంవత్సరాలు దేవుని ప్రజలను శ్రమపరిచినందుకు ప్రతిగా వారు శ్రమను అనుభవించారు. ఈ ఉగ్రత వీరి నుంచి తప్పించబడి వారి మీదకి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో మనము గమనించవచ్చు. దేవుని ప్రజలను హింసించినందుకు,
దేవాలయాన్ని దోచుకున్నందుకు, దేవాలయం ధనాగారాన్ని కొల్లగొట్టినందుకు, దేవుని ప్రజలను సంహరించినందుకు, బానిసలుగా పట్టుకొని పోయినందుకు, ఆ నెబుకద్నెజరు కాలంలో జరిగిన ఆ హింసను జ్ఞాపకం చేసుకుంటూ వారి మీదికి మరి ఆ ఉగ్రత కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అన్నదానికి 23వ వచనంలో, మేము దాటిపోవునట్లు క్రిందకు వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా, వారికే ఆ పాత్రను తాగనిచ్చుతాడు. దేవుడు శ్రమను అనుమతించాడు. ఆ ప్రజలకు మరి కల్దీలు వచ్చి దోచుకుని పోయారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ కల్దీలు చేసిన మరి ఘోరమైన క్రియ ఏంటంటే, అక్కడ రాయబడ్డ మాట ఒక ఎగ్జాంపుల్గా చెప్తే, ఒక కాలువ ఉంది. ఈ ఒక కాలువలోంచి ఈ గట్టు నుంచి ఆ గట్టులోనికి వారు దాటిపోవాలి అంటే, అనగా కల్దీలు దాటిపోవాలంటే ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ఆ నీటిలో నింపి వారు అనగా వంగి ఉండగా ఆ వీపు మీద నడుచుకుంటూ వారు కాలువ దాటేవారు. ఒకసారి ఆలోచించండి, ఇశ్రాయేలు జనాంగము ఎంతటి దుర్భర స్థితిని ఆనాడు వారు భరించారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. వారు నేలకు వంగి ఉండగా వారి వీపుల మీదుగా వారు దాటిపోయారు. మేము మీ వీపుల మీదుగా దాటిపోయినట్లుగా మాకు సాగిలపడండి అంటూ కల్దీలు మిమ్మల్ని చేశారు. కాబట్టి అంత భయంకరంగా వారు మిమ్మల్ని హింసించారు. కాబట్టి ఈ ఉగ్రత పాత్ర మీ చేతిలోంచి తీసుకుని వారికి త్రాగనిస్తారు. అనగా ఎవరైతే దేవుని ప్రజలను హింసించారో వారి మీదికి దేవుని ఉగ్రత తిరిగి మరల్చబడినట్లుగా కనబడుతుంది. చాలాసార్లు మన జీవిత అనుభవాల్లో మనము కొన్నిసార్లు ఏంటి ప్రభా ఇంత శ్రమ, ఇంత ఇబ్బందులు మేము పొందవలసి వచ్చిందని భావిస్తున్నాం. సో దేవుడు కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి, లేకపోతే మనల్ని క్రమపరచడానికి కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. ఆ శ్రమలు అనుమతించబడ్డప్పుడు ఎవరైతే శ్రమపరుస్తున్నారో వారు ఇంకా అధికమైన అడ్వాంటేజ్ తీసుకుని అధికమైన శ్రమను మనకు కలగజేస్తారు. దానికి ప్రతిగా వారు ఆ తదుపరి మనము పొందిన శ్రమను తిరిగి వారు పొందవలసి వస్తుంది. దేవుని వాక్యం చెప్పబడ్డారు. అనగా ఈ మాట, ప్రభా ఇంత 70 సంవత్సరాలు మేము శ్రమపరచబడ్డామే, నిందించబడ్డామే, ఇంత భయంకరంగా బాధించబడ్డామే, మరి వారిని మా మీదకి మీరు రప్పించారు ప్రభా, మరి వారు భయంకరంగా మరి హింసించారు అని బహుశా వారు ప్రతీకారాన్ని కోరినారని తెలియదు. ఒక మాట జ్ఞాపకం చేస్తారు. దేవుని కుమారుడు యేసయ్య ఈ లోకములోనికి రావడానికి ప్రధానమైన కారణం మన పాపం నిమిత్తమై సిలువలో ప్రాణత్యాగం చేశారు. The very purpose of Christ's incarnation, the very purpose of Christ's birth on this earth to suffer on the cross. మనకు చరిత్ర అనగా సువార్తలు కనిపించే అంశం ఏంటంటే, ఆ యూదులు కుట్ర చేశారు, ఇస్కరియోతు యూదా పట్టుకున్నాడు, అమ్మివేశాడు 30 వెండి నాణాలకు. కాబట్టి వారు ఆ పిలాతు తీర్మానం ద్వారా సిలువ వేశారు అని మనం బైబిల్ గ్రంథాలు చదువుకుంటాం, దానికి ప్రాధాన్యత. కానీ పౌలు లేఖల్లో ఆ మాట కన్నా, అనగా యూదుల కుట్ర ద్వారా యేసయ్య సిలువ మరణానికి అప్పగించబడ్డాడు అనే దానికన్నా అసలు సిలువ మరణం పొందడానికి ఆయన వచ్చాడు అన్న వాస్తవాన్ని తెలియజేస్తారు. సో సిలువ మరణానికి పొందడానికి ఆయన వచ్చినప్పటికీ కూడా ఆ సిలువ మరణానికి అప్పగించిన యూదా కానీ, లేకపోతే కుట్ర పడినటువంటి ఆ ప్రధాన యాజక బృందం కానీ క్షమార్హులు కాదు. ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తాపము లేదు. ఇస్కరియోతు యూదాలో అపవాది ప్రవేశించాడు అంటే అపవాదికి అనుమతి ఇచ్చాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా అతడు దొంగ అని ముందుగా రాయబడింది.
కాబట్టి అతడు వాస్తవంగా దైవ వ్యతిరేక విధానాలు తన జీవితంలో ఉన్నాయి కాబట్టి, అతడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి, అనగా దేవునికి సమీపముగా ఉన్నా దేవునిలో లేడు కాబట్టి అటువంటి వ్యక్తి దేవుని అప్పగించడానికి కుట్రలో భాగస్థుడయ్యాడు. సో ఆల్సో ఇశ్రాయేలు ప్రజలు వారు దేవునికి వ్యతిరేకంగా కుట్ర చేసి లేకపోతే ప్రవర్తించి అవిధేయత వ్యక్తపరిచినప్పుడు దేవుడు కల్దీలను వారి మీద రేపినప్పటికీ కూడా కల్దీలు క్షమాపణలు కాదు. ఎందుకంటే వారు స్వతహాగా ఆ దుర్మార్గపు జీవిత అనుభవాలు వారికి ఉన్నాయి కాబట్టి వారు ఆ 70 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని శ్రమపరచడానికి దేవుడు వారికి అనుమతించారు. బట్ స్టిల్ దే ఆర్ నాట్ సబ్జెక్ట్స్ ఫర్ ది ఫర్గివ్నెస్. అందుకే వారు అధికంగా మిమ్మల్ని హింసించారు కనుక మీ వీపుల మీదుగా వారు దాటిపోయినట్లుగా సాగిలపడమన్నారు కాబట్టి మీకు చెందిన ఆ ఉగ్రత పాత్రను నేను వారికి తాగడిస్తున్నాను. ఆ 2 అపాయములు వారికి సంభవించబోతున్నాయి. ఒకేసారి వారికి పుత్రశోకము వైతల్యము కలగబోతుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతటి అదృష్టవంతులం అంటే దేవుని ఉగ్రత మన మీదికి రాకుండా దేవుని కుమారుడైన యేసయ్య ఆ ఉగ్రత పాత్రను స్వీకరించి శాశ్వతంగా దేవుని ఉగ్రతలో నుంచి మనల్ని తప్పించారు. ఆనాటి కాల పరిస్థితుల్లో ఈనాడు కూడా ఉన్నట్లయితే బహుశా ఈ ప్రపంచం మొత్తం కూడా దేవుని ఉగ్రతను పొందవలసి వచ్చింది. కానీ క్షమాయుగంలో ఉన్నాం కాబట్టి దేవుని ఉగ్రతను దేవుని కుమారుడు తానే స్వయంగా స్వీకరించాడు కాబట్టి ఆ క్షమాయుగంలో మనము సజీవంగా జీవించగలుగుతాం. కానీ వాస్తవం ఏంటంటే ఈ జీవితం ముగించబడక ముందే మనం క్షమాపణ కోరకపోతే, పశ్చాత్తాపడకపోతే, తిరిగి దేవుని పట్ల మనము తిరగకపోతే ఆ రక్షణ మన జీవితంలో జరగకపోతే ఈ జీవితం విడిచిన తర్వాత తప్పనిసరిగా దేవుని ఉగ్రత పాత్ర మనం స్వీకరించాలి. As long as we are living on this earth, we have an opportunity to request God, to plead God for the forgiveness. పశ్చాత్తాపడటానికి, పాప క్షమాపణ పొందటానికి, క్రీస్తులో నూతన జీవితం పొందటానికి జీవించి ఉన్న ఈ కాలంలోనే మనకు అవకాశం ఉంది. ఈ జీవితాన్ని విడిచిన తర్వాత ఆ అవకాశం మనకు రాదు. యేసయ్య స్వయంగా చెప్పిన ఆ ధనవంతుడు లాజరు వృత్తాంతములో ఈ లోకాన్ని విడిచిన తర్వాత ధనవంతుడు ఎన్ని గగ్గోలు పెట్టినా, ఎంతగా విలపించిన అవకాశం అందించబడింది. సో డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ గాడ్స్ ఫర్గివ్నెస్. దేవుడు ఎందుకు క్షమించాడంటే వాళ్ళు ప్రేమించాడు. ఆ ప్రేమ సంకల్పంలో నీవు నేను ఆ నూతన జన్మ, నూతన జీవిత అనుభవాన్ని పొందాలంటే తప్పనిసరిగా ఈ లోకం విడవక ముందే, ఈ జీవితం సాధించక ముందే పశ్చాత్తాపడాలి, పాప క్షమాపణ ప్రార్థిస్తాం. కృపగల దేవా, దయ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం మరొకసారి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు జీవిత అనుభవాల్లో కలిగిన ఇబ్బందికరమైన స్థితిగతులను జ్ఞాపకం చేస్తూ మరి ఈనాడు ప్రభా మరి యెషయా గ్రంథం 51వ అధ్యాయంలోని ముగింపు భాగాన్ని మేము ధ్యానం చేసుకోగలిగాం. ప్రభా స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, వారు పాత నిబంధన ప్రజలు కనుక దేవుని ఉగ్రతను వారు స్వీకరించారు అప్పటికప్పుడే. కానీ మేము కొత్త నిబంధన ప్రజలు కనుక మాకు బదులుగా నీ కుమారుడు యేసయ్య ఆ ఉగ్రత పాత్రను స్వీకరించారు. అంత మాత్రం చేత మేము తప్పించబడ్డామని కాదు, కానీ ఈ లోకాన్ని విడవక ముందే మేము మారు మనసు పొందకపోతే, పశ్చాత్తాపడకపోతే, పాప క్షమాపణ మాకు లభించకపోతే ఆ రక్షణ మాకు రాదు కనుక తీర్పు ప్రత్యక్షతలో ఆ ఉగ్రతను మేము భరించాలి.
అది భయంకరమైన ఉగ్రత. ఆ వాస్తవికతను గుర్తించి గ్రహించి మారు మనసు పొందుటకు మీ కృప దయచేసి జ్ఞాపకం చేస్తున్నాను. మీ వాక్యంలోని ప్రతి మాట మా జీవితాలకు, మా ఆధ్యాత్మిక జీవితాలకు హెచ్చరికలు ఆయన. ఆ వాస్తవాన్ని గమనించి మేము మా జీవితాలు మార్చుకున్నట్టుకు మీ కృప దయచేసి వేడుకుంటున్నాం. మా సంఘంలో బలహీనందరి గురించి ప్రార్థన చేస్తుందండి. చంద్రపాల్ గారి యొక్క సర్జరీ విషయంలో మీరు సహాయం కోరుతుంటారు. సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించడం మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఆ బిడ్డ కోలుకొని ప్రభా మరలా ఇంకొక సర్జరీ కూడా వారు జరిగించబడాలి. మరి ఆ సర్జరీ కొరకు సిద్ధపడాలన్నా మరి రూతమ్మ కూడా మరి ఆ షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. తాను కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఆమె కూడా నెమ్మది అనుగ్రహించండి. సో దీని ప్రస్తుత ఆపరేషన్ విషయంలో మీరు కృప చూపించారు, సక్సెస్ జరిగించారు. శకుంతలమ్మ గారికి స్వస్థత, నెమ్మది అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. చాలామంది జీవితాలు అద్భుతాలు జరిగించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆరోగ్యం అనుగ్రహించారు. ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి రవి యొక్క తల్లినైనా మరి ఆ బిడ్డ ట్రీట్మెంట్లో కొంత ఇబ్బంది పడుతుండగా మీరు సహాయం పొందుతుంది. ఎందుకంటే లంగ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కొద్దిగా ప్రమాదకరమైంది. ఆమె ప్రమాదకరమైన స్థితిలో ఉంది. మరి చెన్నైలో ఈ కోవిడ్ సమస్య కూడా అధికంగా ఉంది. ప్రభా ఈ సమస్యలో ప్రభావం మరి ఆ తల్లి కొంత ఇబ్బంది పడుతుండగా మీరు సహాయం కోరుతుంటుంది. దయామేడ ముట్టండి, స్వస్థపరచండి. అదే రీతిగా ప్రభా యశ్వంత్ విషయంలో ప్రభావ మీరు చూపే కృపను బట్టి మమ్మల్ని తెలుస్తుందండి. నతన్ల గారికి కూడా ట్రీట్మెంట్ కొరకు నిరీక్షిస్తుందిగా కావాల్సిన స్వస్థత చేకూర్చండి, ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రమీల గారి కుమారుడు ప్రభా ఆ బిడ్డ కూడా ప్రభావ మరి ఆ బిడ్డ కూడా సెకండ్ సర్జరీ నిమిత్తం నిరీక్షిస్తుండగా మీ సహాయం కోరుతుందండి. మరి ప్రభా మరి దేవరాజు గులా గారి ప్రభావ మరి కొంత హార్ట్ ఇబ్బందితో ఉంటుండగా ఆ బిడ్డను కూడా పెట్టుకుని ప్రార్థించిన ప్రభావ కావాల్సిన స్వస్థత నెమ్మది అనుగ్రహించున్నాను. ఎవరెవరికి ఏ బలహీనతలు ఉన్నాయో మా సంఘంలో అదేవిధంగా నీ బిడ్డలుగా ఉన్నవారు ప్రభా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, వృద్ధులు కానీ, చిన్న బిడ్డలు కానీ, పెద్దవారు కానీ, వయసులో భయపడ్డ వారు కానీ ప్రభా ఎవరికి ఏ సమస్య ఉందో ఆ సమస్య దూరపరచడం జ్ఞాపకం చేస్తాం తండ్రి. నిన్ను ఆశ్రయించిన నన్ను ధన్యులని చెప్పారు కనుక నిన్ను ఆశ్రయించిన ప్రతి వృద్ధురాల గురించి కూడా ప్రార్థన చేస్తాం. మీ సహాయం తెచ్చిన జ్ఞాపకం చేస్తాం తండ్రి. చంటి బిడ్డల గురించి ప్రార్థన చేసిన ప్రభావ మీ సహాయం తెచ్చని జ్ఞాపకం చేస్తాం తండ్రి. మరి COVID-19 ప్రభావ చాలా విజృంభిస్తుందన్నా మరి భారతదేశంలో చాలా ప్రమాదకరంగా మారుతుందన్నా ప్రార్థన చేస్తాం తండ్రి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభావ విజృంభిస్తుందన్నా ప్రార్థన చేస్తాం ప్రభా. మీరే సహాయం చేయమని విజ్ఞాపన చేస్తూ మీరు కట్టడి చేయకపోతే, మీరు అరికట్టకపోతే ప్రభా ఈ ప్రమాదం ఆగదునైనా ప్రార్థన చేస్తాం తల్లి. సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. మరి అదే రీతిగా ప్రభా వైద్యులను, వైద్య బృందాన్ని, సహాయకులను, నర్సెస్ ప్రభా దీవించడం ఆపించండి. వారి చుట్టూ ప్రభా మీ రక్షణ కవచాన్ని వేయమని విజ్ఞాపన చేస్తున్నాం. పోలీస్ యంత్రాంగాన్ని, పారిశుద్ధ కార్మికులను ప్రభా దీవించమని విజ్ఞాపన చేస్తుందండి. మరి ప్రభా శనివారం నాడు సెకండ్ సాటర్డే మరి ఉపవాస ప్రార్థనతో ప్రభా ప్రారంభించబోతుండగా దాని కొరకు సిద్ధపాటు మీరు అనుగ్రహించున్నా. ఆలయాన్ని ప్రభా డిస్ఇన్ఫెక్షన్ చేయబోతున్నాం. మరి కావాల్సిన ఏర్పాట్లు మీకు అనుగ్రహించి జ్ఞాపనిస్తుంది. శానిటైజేషన్ విషయంలో కానీ, డిస్ఇన్ఫెక్షన్ విషయంలో కానీ ప్రభా తగిన రీతిగా శ్రద్ధలు తీసుకుంటే మీకు ఉపయోగించి జ్ఞాపకం చేస్తూ మీ చిత్తమైతే ప్రభా ఆదివారం మేమందరం కలుసుకొని ఆరాధనలో పొందులకు మీకు ఉపదయచేయమని, మీ దేవుని దయచేయమని ఆ నిరీక్షణతో ఉన్న మాకు మా హృదయాలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని దీవెన ఈ వాక్యమైన ప్రజలకు, ఈ ప్రార్థనలు ఏకీభవించిన విశ్వాసులకు సదాతో లేదని కాక. ఆమేన్. God bless you.